నా బాల్యం బాగానే జరిగిందనుకోండి. నేను ఒక భూస్వామి కుటుంబంలో పుట్టాను. అందుచేత నాకు పెద్దగా బాల్యంలో అసౌకర్యాలు ఏమీ లేవు. బొల్లిలో పెళ్ళి ఆనాడు, ఈనాడు నల్లగొండ జిల్లాలో భువనగిరి తాలూకాలో గ్రామం, ఆనాడు సరఫరాసుల గ్రామం. సరఫరాసు గ్రామం అది. అంటే నైజాం గారి స్వంత ఖర్చు కొరకై సరఫరాసు అంటారు కదా, ఆ సొంత ఖర్చు కొరకై ఏర్పాటైన ప్రాంతంలో ఉంది అది. జనాభా దాదాపు 3000 ఉంటుండేది ఆ రోజుల్లో. తెలంగాణ పరిస్థితి, తెలంగాణ పూర్తిగా ఒక ఫ్యూడల్ పరిస్థితి. దేశముఖులు, జాగీర్దారులు విపరీతంగా ఉంటుండేవారు. వ్యక్తి చాకరీ బ్రహ్మాండంగా ఉంటుండేది. దాని తర్వాత డబ్బులు వసూలు చేయటము, విపరీతంగా లంచాలు, విపరీతంగా ఫ్యూడలిజం, పూర్తి ఫ్యూడలిజం, 100% ఫ్యూడల్ పరిస్థితి తెలంగాణలో ఉంటుండేది. ఆ పరిస్థితే పోరాటానికి కూడా దారితీసింది. విద్యాభ్యాసం ఆనాడు గ్రామంలో స్వయంగా ప్రైవేట్ ట్యూషన్ తప్ప, గ్రామం 3000 జనాభా ఉన్నప్పటికీ అక్కడ సరఫరాస్ గ్రామం కనుక, ఇది నైజాం గారి యొక్క సొంత ఖర్చు కొరకు ఏర్పాటు చేసిన గ్రామం కనుక అక్కడ పాఠశాల లేక ఉండేది. ఏదో గ్రామంలో ఏ పంతులో మౌలవీ సాహబో ఏదో చెప్పేవారు. తర్వాత కొంతకాలం భువనగిరి మిడిల్ స్కూల్లో చదివాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన చదరఘాట్ హై స్కూల్లో, తర్వాత నిజామ్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివి అక్కడి నుంచి కాలేజీ స్వస్తి చెప్పి కాకినాడ వెళ్ళాను. అదే 1930లో. ఇక్కడ 10 సంవత్సరాలు రెడ్డి హాస్టల్లో విద్యార్థిగా ఉన్నాను. నేను హైదరాబాదుకు రెడ్డి హాస్టల్కి వచ్చిన తర్వాత గాంధీజీ పేరు వింటుండేవాడిని. కానీ నేను హై స్కూల్లో చదివేప్పుడు గాంధీజీ యొక్క ఆత్మకథను చదివాను. ఇది ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. 1935లో సంస్కరణలు వచ్చాయి జాతీయ మన భారతదేశంలో. చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి. దాని యొక్క ప్రభావం ఇక్కడ పడ్డది. ఇక్కడ మేము చేయదలుచుకున్నాం. ఇక్కడ ఏదైనా చివరకు ప్రభుత్వాన్ని ప్రతిఘటింపవలసి వచ్చినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్, ఒక స్టేట్ కాంగ్రెస్ యొక్క సంస్థను స్థాపించాలి అని అనుకొని ఒక కమిటీ ఏర్పాటు చేశాం. అయితే ప్రభుత్వం ఏంటంటే, మీరు స్టేట్ కాంగ్రెస్ యొక్క సంస్థను ఇక్కడ స్థాపించినట్టయితే మేము నిషేధిస్తాము అనేది వాళ్ళ యొక్క ఇది. అయితే నిషేధం వచ్చింది అనుకున్నాం, కానీ యాక్చువల్గా నిషేధం రాలేదు. దానికి సత్యాగ్రహం చేశాం. మొదటి సత్యాగ్రహం నేను తెలంగాణ నుండి. ఆ 5 సత్యాగ్రహులప్పుడు గోవిందరావు నానలని మహారాష్ట్రుడు, జనార్దన్ రావు దేశాయ్ కర్ణాటకుడు, రావి నారాయణ రెడ్డి తెలుగువాడు, దాని తర్వాత ఇక్కడ మన ఒక మార్వాడి ముఖ్యుడు ఉండేవాడు, ఆయన పేరు మర్చిపోతున్నాను అనుకోండి ఇప్పుడు. తర్వాత ఒక ముస్లిం చేర్చుకున్నాం అనుకున్నాం, కానీ ఏ ముస్లిం అయితే చేర్చుకున్నాం అనుకున్నామో ఆయన ఏమిటంటే నాకు ధైర్యం రాలేదు, నేను రాను, ఇంకొకరిని వైభవకుని చేసుకొని 5 ఆనాడు సత్యాగ్రహం చేశాం. ఆ సత్యాగ్రహం 1938లో. ఈ 38 సత్యాగ్రహం నుండి నైజాం హైదరాబాద్లో పోరాటాలు ఆరంభమైనాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటన ఆరంభమైంది. అది 1948లో ముగిసింది. ఆ రోజు ఉండే యొక్క పరిస్థితులలో స్టేట్ కాంగ్రెస్ ఏంటంటే, ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపింపబడాలి. ఇక్కడ బాధ్యతగా ప్రభుత్వం నైజాం గారే స్వయంగా వారి యొక్క క్యాబినెట్ను నామినేట్ చేసుకునేవాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా లేదు. ఏదో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది పేరుకు, నామినేటెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దాంట్లో జాగీర్ 6000 జనాభా, 6000 ఆదాయం కలిగిన జాగీర్దారుల తరఫున 2,
ఫస్ట్ గ్రేడ్ క్లీటర్స్ తరఫున ఇద్దరు మాత్రమే ఎన్నుకోబడేవాళ్ళు. ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. ఏమైనా జాగీర్దార్ ప్రతినిధులు ఇద్దరు ఉండేవారు. మన ఫస్ట్ గ్రేడ్ క్లీడర్స్, అప్పుడు ఫస్ట్ గ్రేడ్ ఇక్కడ ఎల్ఎల్బి లేదు, ఫస్ట్ గ్రేడ్ క్లీడర్స్ అని ఉంటుండేది. ఆ ఫస్ట్ గ్రేడ్ క్లీడర్స్ తరఫున వచ్చే ఇద్దరు, అంతకు తప్ప లెజిస్లేటివ్లో ప్రజల యొక్క వాణి లేదు. అందుచేతనే ఇక్కడ ఒక బాధ్యతాయుత ప్రభుత్వం, ఒక డెమోక్రాటిక్ గవర్నమెంట్ కావాలి అనే దాని ఉద్దేశంతో స్టేట్ కాంగ్రెస్ స్థాపించబడ్డది. మొదటి కార్యక్రమం నిషేధమే. ప్రభుత్వం నిషేధించింది, మేము వెళ్ళగానే ఆ నిషేధాన్ని పెట్టేసేదారు. దాని నుంచి ఏమిటంటే దాన్ని లీగల్గా తీసుకుంటే మొదటి కార్యక్రమం ఏది, స్టేట్ కాంగ్రెస్ లీగలైజ్ చేసేదే మొదటి కార్యక్రమం. దాని తర్వాత 1946లో లీగలైజ్ అయింది. ఆంధ్రోద్యమం నిజంగా ఆరంభించిన వారు శ్రీ మాడపాటి హనుమంతరావు గారు. వారు మితవాదులు, పూర్తిగా మితవాదులు. వారు ఎందుకంటే ఇది ఒక సాంస్కృతిక సంఘం, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది అని అనేవారు. కానీ అది యథార్థం కాదు. అది కూడా ఒక రాజకీయ సంస్థగానే ఆరంభమైంది. ఎందుకంటే ఒక్క సాంస్కృతిక సమస్యలే కాకుండా రైతు సమస్యలు వచ్చాయి. ఏ ఉద్యమాన్నైనా ఇది రాజకీయ ఉద్యమం, ఇది రాజకీయ ఉద్యమం కాదు అని అది అశాస్త్రీయమైన విషయం. ప్రతిదీ రాజకీయాలతో సంబంధం ఉంటుంది. అందుచేత ఇదేమిటంటే ఏ విధంగా పరిణామం చెందింది. మొదలేమో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక సంస్థ. అది ఎట్లా ఆరంభమైంది అంటే అప్పుడు మహారాష్ట్రలో చాలా ఇక్కడ ప్రాముఖ్యత ఉంటుండేది. ఒక బహిరంగ సభలో తెలుగులో మాట్లాడగలేదు మహారాష్ట్రలో. ఆ కారణం చేత ఏమిటంటే అప్పుడు ఉండే యొక్క బూరుగుల రామకృష్ణరావు గారు, మాడపాటి హనుమంతరావు గారు వీళ్ళు చాలా బాధ కలిగి హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం అనే పేరుతో చేశారు. దాని నుంచి దాన్ని కదా విస్తృతపరిచి కేంద్ర సంఘం కూడా చేశారు. ఇది తెలంగాణలో ఉండే అన్ని ఏ సంస్థలైనప్పటికీ ఒక ప్రాతినిధ్యం దానికి ఉంటుండేది. దాని తర్వాత అది ఆంధ్ర మహాసభగా పరిణామం చెందింది. దాన్ని ఒక పనిచేసే సంస్థగా, ప్రభుత్వంతో సంఘర్షణ సంస్థగా పరిణామం చేసేందుకు మేము ప్రయత్నం చేసి నేను 8వ మహాసభకు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. అక్కడి నుంచి ఆరంభించి దాన్ని విస్తృతపరిచాం. దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేసేందుకు ప్రయత్నించాం. ఎట్లా అంటే విద్యావారమని, వ్యక్తి చాకరీ వ్యతిరేక వారమని, ఫ్యూడలిజంకు వ్యతిరేక వారమని, ఇటువంటి వారాలు ప్రజల యొక్క సమీకరణ ఇవన్నీ చేసేవాళ్ళం. దాని తర్వాత ఈ ఫ్యూడలిజంకు వ్యతిరేకంగా ముఖ్యంగా జనగామ తాలూకా, సూర్యాపేట తాలూకాలో బ్రహ్మాండమైన ఇది వచ్చింది. భువనగిరి తాలూకాలో నేను 10వ మహాసభకు అధ్యక్షుడు వహించాను భువనగిరిలో. అక్కడికి ప్రజలు వచ్చారు. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజావృద్ధి వచ్చింది. బ్రహ్మాండమైన ప్రజావాది ఒక్క మన దేశంలో వచ్చింది కాదు, ప్రపంచం అంతా వచ్చేసింది. భారతదేశంలో కూడా వచ్చింది. అదే ప్రజావృద్ధిగా ఇక్కడ కూడా వచ్చింది అనుకోండి. భువనగిరి మహాసభకు వచ్చిన ప్రజలు వెళ్ళి ఈ దేశముఖులకు, ఈ జాగీర్దారులకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదైనా వ్యక్తి చాకరీ చేయము, మీకేం అన్యాయంగా మీరు డబ్బు వసూలు చేసి ఇవ్వము అనేది ఒక తిరుగుబాటు, దాదాపు తిరుగుబాటు చేశారు. దానికి మేము నాయకత్వం వహించాం. ఆరుట రామచంద్రారెడ్డి గారు ప్రధానంగా దానికి నాయకత్వం వహించారు. అది ఇదే విధంగా పరిణామం చెందింది అనుకోండి. దాని తర్వాత 1945 15 ఆగస్టు అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ భారతదేశానికి దాని పరిణామం ఇక్కడ కూడా బాగా ప్రజలలో బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చేసి అప్పుడు కాంగ్రెస్, స్వామి రామానంద తీర్థ గారు కాంగ్రెస్ యొక్క అధ్యక్షులుగా ఉండేవారు, ప్రధానులుగా ఉండేవారు, ముఖ్యులుగా ఉండేవారు. వాళ్ళు సత్యాగ్రహం ఆరంభించారు. కానీ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క రజాకారులు ఉన్నారే, వాళ్ళు వాలంటీర్స్. వాళ్ళు ఏమిటంటే రాచరికాన్ని రక్షించేందుకు ముందుకొచ్చారు. ఏది స్టేట్ కాంగ్రెస్ వారు ఈ రాచరికాన్ని నాశనం చేయబోతున్నారు, దీన్ని రక్షించేందుకు వచ్చి సత్యాగ్రహం సాగకుండా చేశారు. మొదటి సత్యాగ్రహం 15 రోజులు 20 రోజులు సాగింది.
సత్యాగ్రహం కాకుండా అయిపోయింది. ఎందుకంటే గ్రామాల మీద పడి ఈ రథాకారులు సాయుధ రథాకారులు గ్రామాల మీద పడి నానా విభక్తం చేసి గ్రామాలను తగలబెట్టి ఎక్కడెక్కడ జాతీయ జెండా వచ్చింది అంటే ఆ గ్రామం మీద పడేది దాన్ని చేసేది. అందుకొరకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ముందుకెళ్ళి ఇట్లా సాధ్యం కాదు, ప్రతిఘటించాలి, సాయుధంగానే ప్రతిఘటించాలి అనేది. అప్పుడు మేము ఆయుధాలను సేకరించడం ఆరంభించాం. జరిగింది, బాగా బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది. 1948 వాళ్ళు పోలీస్ యాక్షన్ వరకు జరిగింది అనుకోండి. పోలీస్ యాక్షన్ జరిగినా జరగకపోయినా వాళ్ళు బలహీనపడ్డారు. ప్రజల యొక్క బలం బ్రహ్మాండంగా పెరిగిపోయింది. అదివరకే ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ప్రతిఘటన సరిగా లేదు. అప్పుడు పోలీస్ యాక్షన్ జరిగింది అనుకోండి. పోలీస్ యాక్షన్ జరగకుండా మేము నైజాం ఖతం చేసేవాళ్ళని. తెలంగాణ రైతాంగ పోరాటం దేశంలోనే మొట్టమొదటి పోరాటం, ఇంత గొప్ప పోరాటం అంటారు కదా, దాని గతసారిగా అది సాధించిన విజయాలు. మొదటి విజయం ఇక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించబోవటం, అది మొదటి విజయం. రెండోది ఇక్కడ నైజాం కూడా లేకుండా పోవటం. నైజాం యొక్క పరిపాలనే కాకుండా నైజాం అనే యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా లేకుండా పోవటం. రెండోది ఆ పోరాటంలో రైతాంగ పోరాటం కనుక దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని మేము పంచాం. అదేవిధంగా వెట్టి చాకిరి పోయింది. ఫ్యూడలిజం బాగా దెబ్బతిన్నది. ఇంకా కొంత ఫ్యూడల్ ర్యామినెన్స్ ఉండొచ్చు అనుకోండి, కానీ ప్రధానంగా ఫ్యూడలిజం దెబ్బతిన్నది. జాగీరీ విధానం పోయింది, స్టాట్యుటరీ ల్యాండ్ లార్డిజం పోయింది. అంతేకాదు ఈ పోరాటం వల్ల భారతదేశం యొక్క ఫ్యూడలిజానికి కూడా చాలా దెబ్బతగిలింది. సంస్థానాధీశులు లేకుండా పోయారు. 600 మంది సంస్థానాధీశులు అందరూ ఫ్యూడల్ లాస్తే వాళ్ళందరూ కూడా లేకుండా పోయినారు. తర్వాత ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన చైతన్యము కలిగింది. రైతాంగ సమస్య అంత సులభమైన సమస్య కాదు కదా. ఇప్పుడు కొంత భూములు ఇచ్చినప్పటికీ ఆ భూములు ఇవ్వగానే సమస్య పరిష్కారం కాదు. రైతుకు భూమి చేసుకునేందుకు ఎంతో పెట్టుబడి కావాల్సి ఉంటుంది. దున్నేవాని భూమి అనేది పెద్ద సమస్య. ఆ సమస్య పరిష్కరించేందుకు సోషలిజం వస్తేనే ఆ సమస్య పరిష్కరించగలుగుతాం. మరవలేని జ్ఞాపకాలు చాలా ఉన్నాయనుకోండి. ఒకటి ప్రధానమైనది ఏంటంటే పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ప్రజలు ఏ విధంగా కదులుతారు అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే లక్షల మంది ప్రజలు కదిలారు. అందరి దగ్గర ఆయుధాలు లేవనుకోండి, ఏది మన రాళ్ళు వడిసాళ్ళు అవి పట్టుకొని కదిలారు. దాని నుంచి నష్టం కూడా కలిగింది అనుకోండి. కొంత వాళ్ళు ఇక్కడ నుంచి 303 రైఫల్స్ 2 మైళ్ళ నుంచి కొట్టడం జరిగింది అనుకోండి. కానీ ప్రజలు ఏ స్వరూపంలో కదిలారో, ముఖ్యంగా ఎంత దౌర్జన్యాన్ని కూడా సహించి ఒక గ్రామంలో 10 మందిని రథాకారులు చంపినప్పటికీ ప్రజలలో డిమారలైజేషన్ కాలేదు. ఇది విప్లవానికి పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ప్రజలలో ఎటువంటి త్యాగదీక్ష ఉన్నో, ఎటువంటి పోరాట పటిమ ఉంటుందో ప్రత్యక్షంగా చూడలేదు. ఇది ఒక పర్యాయం. ఈ సూర్యాపేట నుండి జనగాం వెళ్ళే యొక్క రోడ్డు, దానిపైన మిలిటరీ చాలా ట్రక్కులు వెళ్ళాయని మాకు తెలిస్తే ఒక కాల్ ఇచ్చాం, ఈ రోడ్డు నాశనం చేయండి అని. వేల మంది వచ్చి ఒకే రాత్రి ఆ రోడ్డు అంతా నాశనం చేసి పారారు. కలువలు నాశనం చేసి పారారు. అంటే పరిస్థితులు పరిపక్వమైనప్పుడు మేము ఈ పరిపాలనలో సహించేది ప్రజల దృష్టికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు కదులుతారో అంత బ్రహ్మాండంగా కదిలారు ప్రజలు. అది నాకు నిజంగా చాలా జ్ఞాపకాలలో చాలా ముఖ్యమైన జ్ఞాపకం. అది నేను వ్యతిరేకించానండి. అది నాకు ఇష్టం లేదు, పొరపాటు జరిగిందని భావిస్తున్నాను. చెప్పేదేముంది,
కానీ ఇవన్నీ సామాన్యమైన విషయాలు. కానీ యథార్థంగా రాజకీయంగా చూడవలసింది ఏమిటంటే వచ్చిన సైన్యం యొక్క శక్తి ఏమిటి, మీ దగ్గర ఉండే రథకారులకు వ్యతిరేకంగా చేసిన సైన్యం ఆ శక్తి ఏమిటి, మీరు నిలవగలుగుతారా ఒకటి. రెండోది ప్రజలేమనుకుంటున్నారు, ప్రజలు స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ రథాకారుల యొక్క పోయింది పీడ పోయింది అనేది వాళ్ళకి వచ్చి వాళ్ళు ప్రజలకి ఏమిటంటే ప్రజలు స్వాగతం ఇస్తున్నారు, పూలహారాలతో ట్యాంకులను కూడా పూజిస్తున్నారు. అటువంటి సందర్భంలో విషయాలు ఆలోచించకుండా గుడ్డిగా కమ్యూనిస్ట్ పార్టీ ఏమిటి ఇక్కడ కూడా పోరాటం చేయాలి, మూడు సంవత్సరాలు పోరాటం చేశారు, వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారు, ఎందుకు వదులు చేశారు అనే సమస్య వస్తుంది. స్వాతంత్ర సమరయోధునిగా దేశం ఏంటంటే ఇప్పుడు ఒక్కటే నేను మొదటి నుంచి ఆలోచించేది, ఈనాడు పరిస్థితులలో దేశం బాగుపడాలంటే జాతీయోద్యమం లెఫ్ట్ ఉద్యమం రెండు కలవాలి. రెండు కలిస్తేనే మన జాతి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈనాడు ఉండే యొక్క భావి తరాలనుకోండి, ముఖ్యంగా ఈ ఇంటలెక్చువల్స్, చాలా ఇంటలెక్చువల్స్ ఏమి రోల్ లేకుండా పోతుంది ఇండియాలో. దేశం మనకేం చేస్తుంది, మనకెంత చేయాలి దేశం అనేది కానీ మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించలేదు. అందుకొరకు దేశ అభ్యున్నతి కొరకు అందరూ కూడా ప్రయత్నం చేయాలి.